బాబా షిరిడి బాబా. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సమర్థ సద్గురు షిరిడి సాయి అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన ధర్మం ఎంతో విశిష్టమైనది. ఎందరో యోగులు సాధకులు మన భారతీయ సనాతన ధర్మాన్ని, ఆర్ష ధర్మాన్ని పరిపుష్టవంతం చేశారు, బలోపేతం చేస్తున్నారు. మానవత్వమే నా అభిమతం, మానవీయతే నా మతం అంటూ విశ్వ శ్రేయస్సును, విశ్వమానవాళి యొక్క ప్రేమను తన మూర్తిమత్వంతో ప్రచోదనం చేశారు షిరిడి సాయిబాబా. షిరిడి సాయి మార్గం ప్రేమ మార్గం, షిరిడి సాయి తత్వం సత్యశోధన. మరి అలాంటి షిరిడి సాయిబాబా జీవన మార్గం ఏ విధంగా ఉంది, షిరిడి సాయి ప్రకటించినటువంటి తత్వం ఏమిటి అనే అంశాలని ఈరోజు సమగ్రంగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో విశ్లేషించుకుందాం. షిరిడి సాయి మూర్తిమత్వాన్ని, అలాగే అవతార విశిష్టతను మనకు సమగ్రంగా వివరించడానికి షిరిడి సాయిబాబా విశ్వ సమాజ్ వ్యవస్థాపకులు మైనంపాటి ప్రసాద్ గారు మన స్టూడియోకి ఇచ్చేశారు. ప్రసాద్ గారు, కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. షిరిడి సాయిబాబా అనగానే ఒక విరాట్ మూర్తి మన ముందు ఆవిష్కారం అవుతాడు. షిరిడి సాయి మార్గం ప్రేమ మార్గం. ఆయన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటి ఒక 4 స్తంభాల నేపథ్యంగా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సౌధాన్ని మన ముంగిట ఆవిష్కరించారు. మానవీయ విలువల్ని ఆయన చాటారు, మానవీయతకు ఆయన ప్రతినిధిగా నిలిచారు. ఇంతకీ షిరిడి సాయిబాబాని మనం ఏ విధంగా దర్శించాలి? ఆయన ఒక భిక్షుకుడా, గురువా, ఆధ్యాత్మికవేత్త, మార్గదర్శ? షిరిడి సాయిబాబా ఎవరు అంటే మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అండి, చాలా కఠినమైన ప్రశ్న కూడా. సాయిబాబా ఎవరు అనేది మన కోణం నుంచి చూడటం ఒక విధానం అండి. అసలు వాస్తవంగా సాయిబాబా ఎవరు అనేటువంటిది మహనీయుల యొక్క కోణం నుంచి చూడటం ఒక విధానం. మన భావాలు కొంతవరకు సత్యం, కానీ ఆ స్థాయి వాళ్ళు, అంటే జ్ఞానే గుర్తించగలడు, జ్ఞానే దర్శించగలడు అంటుంది శాస్త్రం. ఉదాహరణకి సాయిబాబా ఎవరు అంటే దానికి సమాధానం తంబెస్వామి గారు చెప్పింది మనం తీసుకోవాలి. తంబెస్వామి వారు ఎవరంటే మహారాష్ట్రలో ఉంటారు. వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం అని ఎవరు చెప్పారు అంటే మనకి పరమాచార్య గారు చెప్పారు. వాసుదేవానంద సరస్వతి స్వామి అని తంబెస్వామి గారు అంటారు. అటువంటి మహాత్ములు వాళ్ళు సాక్షాత్తు దత్తస్వరూపులై భూమి మీద నడయాడారు. వారు సాయిబాబా గురించి ఒక సందర్భంలో చెప్తారు. ఒక భక్త బృందం వెళ్ళి వారిని కలిసినప్పుడు, మేము షిరిడి వెళ్తున్నామండి అనగానే చాలా ఆశ్చర్యపోయి ఆనందపడి, సాయిబాబా గురించి రాగానే వీరు చాలా ఆనందపడి, మీరు షిరిడి వెళ్తారా? మేము సన్యాసులం, మేము ఎవరికి నమస్కరించకూడదు, కానీ సాయిబాబా వారి విషయంలో వేరు, ఆయన సాక్షాత్తు విరాట్ పురుషుడు అని మా నమస్కారాలు వారికి తెలియజేయండి అని ఆ నమస్కార పురస్సరంగా ఒక కొబ్బరికాయనిచ్చి, ఇది వారికి ఇవ్వండి నా తరఫున అని చెప్పి, వారిని ఎప్పుడూ కూడా నన్ను మర్చిపోకుండా నా మీద దృష్టిని ఉంచమండి అని ప్రార్థనాపూర్వకంగా చెప్తారు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సాయిబాబా ఎవరు అనేటువంటిది. అలాగే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చాలా నడిచే బాలా త్రిపుర సుందరి అవతారం వారు కూడా చెప్తారు. సందర్భంలో వారిని సాయిబాబా దేవాలయానికి ముహూర్తం పెట్టమన్నప్పుడు, సాయిబాబా దేవాలయానికి ముహూర్తం పెట్టగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు అని అడిగారు ఆయన. ఎందుకంటే సాయిబాబా ఎవరు అంటే ఒక ప్రేమతత్వం అండి. సాయిబాబా అంటే పరిపూర్ణ ప్రేమతత్వం. అయితే ప్రేమతత్వం, మనకు తెలిసిన ప్రేమతత్వం వేరు, అసలు ప్రేమతత్వం వేరు. ఏదైతే ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో చెప్పబడి ఉందో, సాయిబాబా చూస్తే అది ఆ నడతలో మనకు కనిపిస్తూ ఉంది. మీరు ప్రస్తావిస్తున్నట్లుగా సాయిబాబా ఎప్పుడు జన్మించారు, ఆయన జన్మతిథి ఏంటో తెలియదు, ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా సమగ్రంగా తెలియదు. 1854 సంవత్సరానికి ముందు ఒకసారి షిరిడి వచ్చినట్లుగా, ఆ తర్వాత రెండోసారి 1857 సంవత్సరంలో వచ్చినట్లుగా మనకు రికార్డుల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత 1918 వరకు ఆయన సమాధి చెందేంత వరకు కూడా షిరిడిలోనే కొనసాగారు. మరి సాయిబాబా జీవన ప్రస్థానాన్ని, షిరిడిలో ఆయన జీవించిన సంవిధానాన్ని ఎట్లా విశ్లేషించాలి? ఒక పరమేశ్వరుడు భూమిపై నడయాడితే ఎలా ఉంటుంది, ఏ విశాలతత్వం, భగవతత్వం భూమి మీద నడయాడితే ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి ఆ సాయిబాబా వారు అసలు భూమి మీద ఆ నడయాడిన విధానంలో మనకు కనిపిస్తుంది. చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకనంటే ఎందరో మహాత్ములు ఉన్నారు మనకి భారతదేశంలో, యోగులు, ఋషీశ్వరులు, మునిలు చాలామంది ఉన్నారు, తపస్సులు. వీళ్ళంతా
వీళ్ళందరూ కూడా సాయిబాబా వారికి ఇచ్చినటువంటి గౌరవం మకుటాయమానంగా ఉన్నది. కాబట్టి ఒక భగవత్ స్వరూపం, ఒక పూర్ణతత్వం భూమి మీద నడయాడితే ఎలా ఉంటుందో చూసేటువంటి అవకాశం చాలామందికి కలిగింది. కానీ దురదృష్టం చాలా కొద్ది మంది మాత్రమే సాయిబాబా వారి యొక్క వాస్తవ స్థితిలో దర్శనం చేయగలిగారు. ఎందువల్లంటే ప్రతి వ్యక్తి కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళేది వాళ్ళ కోరిక తీర్చుకోవడం కోసమే 190%. కాబట్టి ఒక ఇచ్ఛతో, ఒక కోరికతో వెళ్ళినప్పుడు మనస్సుకు అంత ప్రశాంతత ఉండదు. శాంతి లేనటువంటి మనస్సు, స్థిరం లేని మనస్సు ఆ సత్యాన్ని దర్శించడం అసాధ్యం. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ గారు లాంటి వాళ్ళు చాలా కొద్ది మంది సాయిబాబా యొక్క అసలు తత్వాన్ని దర్శనం చేసుకొని అక్కడే స్థిరపడిపోయారు. వారు పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్న వాళ్ళంతా కూడా అవన్నీ వదిలేసి దీనికన్నా గొప్పది లేదు అని సాయిబాబా వారిని ఆశ్రయించి వారి పాదాక్రాంతులై ఆ జన్మాంతం వారు సేవ చేసుకునేటువంటి సందర్భం మనకు కనిపిస్తుందండి. ప్రధానంగా సాయిబాబా పుట్టు పూర్వోత్తరాల గురించి కానీ, ఆయన ఆధ్యాత్మిక జీవన సంబంధించినటువంటి విశేషాల గురించి కానీ ఏ గ్రంథంలో ఉంది, ఏ గ్రంథం అయినా వారి యొక్క వివరాలను నమోదు చేసిందంటారా? మీరు అనేది సాయిబాబా గురించి ఏ శాస్త్రంలో ఉన్నది అంతే. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా శాస్త్రం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి మూల శాస్త్రం, సనాతన ధర్మానికి మూల శాస్త్రం వేదం అండి. అది బిగినింగ్, ఫైనల్ అదే. మిగతా ఉన్నటువంటివన్నీ కూడా దాన్ని సపోర్ట్ చేసేవి, దాన్ని చెప్పి నువ్వు ఎక్స్టెండ్ చేస్తాయి, ఎలాబొరేట్ చేస్తాయి. శాస్త్రాలకు మూలం వేదం అంతే. దానిలో చెప్పంది వీళ్ళు చెప్పరు, దానికి వ్యతిరేకం కూడా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మనం వేద శాస్త్రాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు మనకి శాస్త్ర పరిధి ఏంటో తెలుస్తుంది. మనకి వేదం 2 భాగాలుగా ఉందండి. ఒకటి కర్మకాండ, 2 జ్ఞానకాండ. వేదం మొదటి భాగం అంతా కూడా కర్మకాండకు సంబంధించినటువంటిది. రెండవది ఉపనిషత్తులు, ఉపనిషత్తులంతా కూడా జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఈ కర్మకాండ దేనికి అన్నట్టయితే దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి యజ్ఞయాగాదులు చేయటం ద్వారా కోరికలు తీర్చుకోవటం, దానికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. రెండవది సర్వం ఈశ్వరార్పణంగా చేసేటువంటి కర్మ. అంటే కర్మ చేయకుండా ఉండలేంగా, అంటే నిష్కామ కర్మ చేయమని చెప్తుంది భగవద్గీత కూడా. ఆ విధంగా ఈశ్వరార్పణంగా కనుక కర్మ చేసినట్లయితే అది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. అటువంటి చిత్తశుద్ధితో ఈ జ్ఞానానికి వచ్చినట్టయితే మనం ఉపనిషత్తుల జ్ఞానం ద్వారా అసలు వాస్తవం దర్శనం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ భగవతత్వాన్ని చెప్పేది ఏమిటి అంటే అది ప్రిపరేషన్ ఫస్ట్ది. సెకండ్ సెక్షన్ భగవతత్వాన్ని చెప్తుంది. ఉపనిషత్తులో అసలు ఎవ్వరి పేర్లు ఉండవండి. చాలామందికి తెలియదు ఈ విషయం. ఎక్కడుంది శాస్త్రంలో, ఎక్కడుంది అంటారు. ఉపనిషత్తులు ఏమిటంటే లక్షణాలు ఉంటాయన్న. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి భగవత్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సర్వాంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం, ఈ మృత్యుపై ఆధిపత్యము, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పరమ వైరాగ్యం. ఈ 5 లక్షణాలు సాయిబాబాలో పుడికి పుచ్చుకొని కనిపిస్తాయి. 5 కనిపిస్తాయి, అద్భుతంగా కనిపిస్తాయి. సాయిబాబా తన భక్తులకు శ్రద్ధ, సబూరి అనేటువంటి 2 జంట సూత్రాలను అనుగ్రహించారు. శ్రద్ధ, సబూరి నేపథ్యం ఏంటి? ఈ జంట సూత్రాల ప్రత్యేకత ఏంటి? శ్రద్ధ, సబూరి అనేది ఒక రాజమార్గం ఆనందానికి. అది అర్థమైతే ఇప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్రద్ధ దేని మీద శ్రద్ధ? జ్ఞానం మీద శ్రద్ధ. ప్రతివాడికి ఉంటుంది శ్రద్ధ. ధనం మీద, మరొకటి దాని మీద, మరొకటి దాని మీద ఉంటుంది. అది కాదు. ఈ మాట ఎందుకు వచ్చింది శ్రద్ధ, సబూరి అంటే? సాయిబాబా దగ్గర పోవడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆనందమే, సంతోషం. ఎక్కడ రాదు ఇది, అక్కడ ఎలా వస్తుందని సాయిబాబా చెప్తున్నారు మార్గం. శ్రద్ధ దేని మీద? జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం మీద ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే దివ్య ఆనందం వస్తుంది. ఇక రెండవ మార్గం లేదండి. అయితే శ్రద్ధ, సబూరి అనేవి 2 కాదు సార్. ఆ 2 ఒకటే, అక్క చెల్లెలు. ఒకటి ఉంటే ఒకటి వస్తుంది. ఇప్పుడు శ్రద్ధ ఉన్నది, నాకు ఒకదాని నేను ఇప్పుడు బాగా డబ్బు సంపాదించి శ్రద్ధ ఉందనుకోండి, నేను రేయింబోళ్ళు కష్టపడతా. కానీ ఎవరిని అడిగితే నీకు ఎంత కష్టం ఉంది? కష్టం ఏముంది అసలు, నాకు పరమ ఆనందంగా చేస్తున్నా అంటాడు. కాబట్టి ఎప్పుడైతే నీకు ఆనందం మీద నిజమైన శ్రద్ధ ఉందో, ఆనందం దేని ద్వారా వస్తుందో తెలిసిందో, ఇప్పుడు దాన్ని సంతోషంగా చేస్తావు. సబూరి అంటే సంతోషంతో కూడిన ఓర్పు అని, అంటే ధైర్యం అండి. ఇప్పుడు పిరికివాడు దేన్ని సాధించలేడు, ధైర్యంగా ఉంటాడు. దేని పట్ల? దాన్ని సాధించడం పట్ల చాలా ధైర్యంగా ఉంటాడు, తప్పక సాధిస్తాడు అనేది సబూరి. ఆనందో బ్రహ్మ అని మన సనాతన సంప్రదాయం స్పష్టంగా ప్రకటించింది. ఉపనిషత్తులు కూడా మన ఆత్మయోగానికి, అట్లాగే ఆధ్యాత్మిక చింతనకి పరమ లక్ష్యం ఆనందమే అని కూడా ప్రతిపాదించారు. మరి ఆనంద స్వరూపుడుగా, ఒక బ్రహ్మానంద మూర్తిగా సాయిబాబాని మనం ఎట్లా దర్శించుకోవాలి? సాయిబాబా యొక్క బోధ చాలా ప్రధానమైందండి. ఇక్కడ
సాయిబాబా వారు చెప్పింది ఏంటంటే, ఇందాక మనం చూసినట్టుగా ఉపనిషత్తులు వేదం చూసినట్టుగా ఆయన బాబా ఏం చేశారంటే కర్మకాండని పెద్దగా ప్రోత్సహించాలి. ఆ బాబా చెప్పింది ఏంటంటే సద్గ్రంథ పఠనం చాలా గొప్పదండి. సద్గ్రంథం చదివితే మన మనసు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సద్గ్రంథ పఠనానికి దైవనామ స్మరణకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. అది ఇచ్చిన తర్వాత నీ బిహేవియర్ ఆస్పెక్ట్స్ని ఆయన టచ్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాయిబాబా దాంట్లో మీ బిహేవియర్, నువ్వు ఎదుటివారి పట్ల ఎట్లా ఉన్నావు అంటే అసలు మూలానికి కొట్టారు సాయిబాబా. కాబట్టి ఆ మార్గంలో చాలా త్వరితగతిన నీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సాయిబాబా యొక్క అవతార లక్ష్యం కూడా అదేనండి. ఆ విధంగా సాయిబాబా ఆ ప్రేమతత్వానికి అంటే తనకి చాలా దగ్గరగా తీసుకెళ్ళటానికి అంటే ఏమిటి, నువ్వు కూడా ఆనంద స్థితిలో తొందరగా ఓలలాడేటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టే చాలామంది విఘ్నులు సాయిబాబా పాదాలు పట్టుకుని వదలలేదండి. ఆ కాలంలో చూస్తే సాయిబాబాను ఆశ్రయించిన వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రం చదువుకున్న పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు, బాగా శాస్త్రులు ఉన్నారు, అగ్నిహోత్రం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతా కూడా ఆ పాదాలు వదిలిపెట్టాలి. వాళ్ళకి అర్థమైంది ఇది అనాది పాదములు, ఇవి సాక్షాత్తు ఈశ్వర పాదములు, ఇవి సాక్షాత్తు విష్ణుమూర్తి పాదములని వాళ్ళు దర్శనం చేసి బ్రహ్మ కడిగిన పాదాలు. కాబట్టి సాయిబాబా యొక్క ప్రేమతత్వాన్ని దర్శించటమే ప్రధానమైనటువంటి లక్ష్యం భక్తుడికి. అది గనక చూసినట్లయితే సాయిబాబా యొక్క అవతారం ఆనందకరంగా జరిగినట్టు వీడు దాని నుంచి పొందవలసింది పొందనాడు. సాయిబాబా చాలా సందర్భాలు చెప్తారు, ఒరే నా ధనాగారం నిండిపోతున్నది ఎవడు పట్టుకుపోనేవరా అని. మీరు కేవలం కోరికలతో వస్తున్నారు, మంచిదే తీరుస్తా, దాన్ని నెక్స్ట్ నువ్వు నేను ఇచ్చేది తీసుకోవాలిగా. ప్రసాద్ గారు, షిరిడి సాయిబాబా నిరంతరం అల్లా మాలిక్ అంటూ తనలో తాను అనుకుంటూ ఉండేవారు. మరి అల్లా మాలిక్ అని ఆయన తరచూ అనుకోవడంలో ఆంతర్యం ఎట్లా గ్రహించాలి? ఇది కూడా మరొక పెద్ద ప్రశ్న ఇప్పుడు వస్తున్నది. ఏంటంటే సాయిబాబా అల్లా మాలిక్ అన్నారు కదా, ఆయన ముస్లిం అనే భావంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా సామాన్యులు ఉంటారు కదండి, ఈ సహజంగా ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. అయితే ఈ అల్లా మాలిక్ అనే ఆంతర్యం సాయి సచ్చరిత్రలోని సాయిబాబా నోటికుండా స్వయంగా ఆయన చెప్పారు. ఆయన అల్లా మాలిక్ అల్లా అచ్చాకరంగానే కాదు, ఆయన దుస్తులు చూసినా కూడా ఫకీర్ లాగా ఉండేది, ఆయన నివాసం చూస్తే మసీదులో ఉండేది, ఈ చర్యలు చూస్తేనేమో హిందూ సంస్కృతిలో ఉండేవి. బాబా దీనికి ఒక గొప్ప ఉదాహరణ చెప్పారండి. అల్లా అంటే బేసికల్గా భగవంతుడు అని అర్థం, భగవంతుడు యజమాని అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు. అది మీరు ఎట్లా చెప్తారని మనల్ని ప్రశ్న వేయచ్చు, దానికి సమాధానం చెప్తాను. ఇది 34వ చాప్టర్లో 129 ఓవిలో చెప్తారు సాయిబాబా. ఏమనంటే, నేను పరమేశ్వరుని సదా స్మరించేటువంటి వాడిని, అల్లాకు దాసుడిని అని ఒక ఆయన కొటేషన్స్లో సాయిబాబా పదం అండి. అది చాలా ఇంపార్టెంట్. సాయి సచ్చరిత్రలో 2 భాగాలు కనిపిస్తాయి మనకి. ఒకటి హేమాత్ పంత్ గారి యొక్క అభిప్రాయం ఒకటి కనిపిస్తుంది, సాయిబాబా స్వయంగా చెప్పిన మాటలు కనిపిస్తాయి. మనకి బంగారం ఏమిటంటే సాయిబాబా చెప్పిన మాటలు చాలా ఇంపార్టెంట్, కోట్లో ఉంటాయి. ఇది స్వయంగా సాయిబాబా చెప్తారు, నేను సదా పరమేశ్వరుని స్మరించేటువంటి వాడిని, అల్లాకు దాసుణ్ణి అన్నారు. అంటే ఏమర్థం అవుతుంది అక్కడ? ఆయన స్మరించింది ఎప్పుడు ఏమన్నారు? అల్లా మాలిక్ అంటే ఏమిటి? పరమేశ్వరుని స్మరించేవాడు అంటే అల్లా అంటే పరమేశ్వరుని సాయిబాబా ఉద్దేశం. రెండోది చూడండి, ఒక శబ్దం మనం చెప్పినప్పుడు అది ఇంపార్టెంటా, శబ్దం యొక్క అర్థం ఇంపార్టెంటా? కాంటెక్స్ట్, శబ్దం యొక్క అర్థం ఇంపార్టెంట్. సాయిబాబా వాడిన అల్లా అనేటువంటి శబ్దానికి ఆయన కంటెక్స్ట్ అని చెప్పంటారా? సర్వాంతర్యామి. అందుకోసమే సాయిబాబా సర్వాంతర్యామిత్వాన్ని సచ్చరిత్రలో చాలా చూపించారు. అల్లా మాలిక్ అనే కాకుండా సబ్కా మాలిక్ ఏక్ హై అని కూడా సాయిబాబా ప్రకటించారు. సబ్కా మాలిక్ ఏక్ అనేది మీకు సచ్చరిత్రలో ఎక్కడ కనిపించదండి. ఇది మీరు మంచి పాయింట్ తెచ్చారు. మన దీని పరంగా అందరికీ చెప్పవచ్చు. మీరు సచ్చరిత్ర మొత్తం తిరగండి, సబ్కా మాలిక్ ఏక్ అనేది సినిమాలో చెప్పింది, సచ్చరిత్రలో ఎక్కడా లేదు. సాయిబాబా చెప్పింది అల్లా మాలిక్ అనే. ఎందుకంటే చాలా మంది ఉద్దేశం అంటే సాయిబాబా అన్ని మతాలు సమానమే అని చెప్పడానికి వచ్చారని ఒక రాంగ్ నోషన్ ఉంది. అది తప్పు, అది లేదు. ఎందుకంటే సాయిబాబా చెప్పింది ఏంటి? మనుషులంతా ఒకటేనని. ఒక ధర్మానికి భిన్నంగా వస్తేనే మరో ధర్మం వస్తుంది, అంతేనా? రెండో ఒకటైతే అసలు ధర్మం ఎందుకు వస్తుంది? ఈ ధర్మంకి విరుద్ధంగా లేనట్టే కదా. ఇప్పుడు ఈ ధర్మానికి విరుద్ధంగా వస్తేనే ఇంకో ధర్మం వస్తుంది. దీని భేదంలో నుంచి పుట్టిన ధర్మం ఎప్పటికీ ఒకటి కాదు లాజికల్గా. మరి దాన్ని ఏకం చేసే ప్రక్రియ మహాత్ములు కానీ విఘ్నులు కానీ పెట్టుకోరు. అది చెప్పాల సాయిబాబా. చాలామంది చాలా పొరపాట్లు పడ్డారండి వీళ్ళ ఉద్దేశాలను ఉపయోగించి. సాయిబాబా చెప్పింది ఏంటంటే దాన్ని దాటాలని. ఇంకొకటి ఇక్కడ మనం క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అల్లా మాలిక్ అంటే ఈ దుస్తులు వేసుకుంటే ఈ రెండు కలిపి ఎందుకు చేయటం, అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కదా అనొచ్చు. దీనికి సాయిబాబా 11వ
చాప్టర్లో 61, 62, 63 ఓవిలో చాలా సుస్పష్టంగా చెప్పారండి. ఏమని చెప్పారు తెలుసా అండి? ఇది ఒక ఉపాయము అని చెప్పారు. ఏది? అల్లా మాలిక్ అంటాం, ఆయన వేసిన వేషము, ఇక్కడ మసీదులో ఉన్న ద్వారకామాయి చేశారు. ఏమిటి ఉపాయం అంటే సాయిబాబా క్లియర్గా చెప్పాడు, చాలా ఇంపార్టెంట్. సచ్చరిత్ర మొత్తం మీద చాలా ప్రాణప్రదమైనది. ఏంటంటే, ఒరే ఒక గోడ కట్టాను రా నేను, ఆ గోడ దాటి వచ్చిన వాడే నన్ను కలుసుకోగలడు. ఏమిటి కట్టిన గోడ? ఇది ఈ వేషము, అల్లా మాలిక్ అనటము. అంటే బాహ్యంగా పైనుంచి చూస్తే సాయిబాబా ముస్లిం ఫకీర్లా కనిపిస్తారు. ఇది కూడా సచ్చరిత్రలో. లోతుకెళ్ళి సాయిబాబా తత్వాన్ని చూస్తే పరమాత్మలా కనిపిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న గోడను దాటలేని వాడివి నువ్వు భగవంతుని కలుసుకోవటం అసాధ్యం. ఇది సుస్పష్టంగా మళ్ళీ చెప్తున్నానండి. 11వ అధ్యాయం 61, 62, 63 ఓవిల్లో సుస్పష్టంగా చెప్పారు సాయిబాబా. నేను వేసింది వేషం. ఆ డాక్టర్ పండిత్ దాటొచ్చాడు కాబట్టి నన్ను కలుసుకోగలిగాడు. పరస్పరం నన్ను కలుసుకునే మార్గం ఏంటంటే ఈ పరిమితమైనటువంటి మతతత్వాన్ని దాటాలి. అది విశాలతత్వం ఆ సంకుచిత ధోరణుల నుంచి బయటపడాలి. ఎగ్జాక్ట్లీ. సనాతనుడు అంటే నిత్య స్వరూపుడు, కాలాతీత వ్యక్తి, కాలంతో నిమిత్తం లేకుండా సర్వదా వర్ధిల్లేవాడని అర్థం. అవునండి. మరి ఆ కోణంలో సాయిబాబాని ఎట్లా దర్శించాలి? సాయిబాబా ఒక సందర్భంలో చెప్తారు, నేను అనాది అని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నేను సూర్యుడికి ఈ బోధ చేశానని చెప్తారు. సూర్యుడు ఎప్పుడు వాడు కృష్ణుడు మొన్న వచ్చిన వాడు కదా. దాన్ని అర్థం చేసుకోవడం కష్టం అండి ఇప్పుడు కూడా. సాయిబాబా నేను సనాతనుని. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ధూలియా కోర్టు వాళ్ళు సాయిబాబాను ప్రశ్నిస్తారు. మీ వయసు ఏంటి అని అడుగుతారు. మీ వయసు ఎంత అడుగుతారు. బాబా ఏం చెప్తాడు? లక్షల సంవత్సరాలు అని చెప్పారు. అసలు ఎవరు చెప్పగలరా సమాధానం? ఎవరికి? మామూలు వాళ్ళకి కాదు, కోర్టు వాళ్ళకి చెప్పారు సాయిబాబా. అంటే దట్ ఈస్ ద ట్రూ, దట్స్ ద ఫ్యాక్ట్. ఎవరైతే ఆ పరమాత్మతో, ఆ సత్యంతో ఏకీకృతం అవుతారో, ఏకాత్మభావం పొంది ఉంటారో వారంతా కూడా సనాతనులే అండి. ఇప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుంది? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఆ ఒకటి సత్యంగా ఉంది తెరలాగా, దాని మీద వచ్చిపోతున్నాయి బొమ్మలు. ఇది జగత్తు. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఎవరికైతే అనుభవంలోకి వస్తుందో దాంతో ఏకాత్మభావం పొందారు. అంటే నది సాగరంలో కలిసిందండి. ఇప్పుడు నది ఉనికేది? అది సముద్రం అయిపోయింది. అట్లా సముద్రం అయిపోయిన వాళ్ళే సాయిబాబా కానివ్వండి, మరొకరు కానివ్వండి. కాబట్టి సాయిబాబా ఖచ్చితంగా సనాతుడే. నేను సనాతనుని అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని, దానికి ఆది మధ్య అంతము లేవు, అది ఎప్పటికీ ఉండేటువంటిదే అనేటువంటి భావం సాయిబాబా మనందరికీ చెప్పారు. అయితే కొంతమంది దాన్ని తెలుసుకోగలిగారు ఆ స్థితిలో ఉన్నవాడు. అయితే ఇటీవల కొంతమంది సంకుచిత భావాలతో కానివ్వండి, విపరీత ధోరణులతో కానివ్వండి, సాయిబాబా మూర్తిమత్వాన్ని, ఆయన అవతార తత్వాన్ని ఎక్కువ విమర్శిస్తున్నారు. ఆయన అవతార తత్వం పట్ల కొంత సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సాయిబాబా అవతారం పట్ల, ఆయన మూర్తిమత్వం పట్ల వస్తున్న విమర్శల్లో హేతుబద్ధతను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటేనండి, ఇప్పుడు కేవలం విమర్శకి అజ్ఞానం కారణం. ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. నాకు తెలియనప్పుడు దాన్ని ప్రశ్నించేదాన్ని పరిప్రశ్న అంటారు. తెలుసుకోవడం కోసం చేసే ప్రశ్నని పరిప్రశ్న అంటారు. కేవలం ఒక అజ్ఞాన భూతితో విమర్శించేదానికి ఏం విలువ లేదండి. దానికి ఎవరు సమాధానం చెప్పరు, చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. వాళ్ళతో పెద్ద ఇది కాతే నిజంగా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి బాబాని కానీ ఏ మహాత్మ. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, శివుడిని నేను ప్రేమిస్తున్నాను. నిజంగా శివుడు నాకు చాలా ఇష్టం. శివుడు అంటే ఇష్టంగా నేను పూజ చేస్తున్నా, కానీ శివుడు అంటే ఏంటో నాకు తెలుసా? తెలియదు. కృష్ణుడిని పూజ చేస్తారు, కృష్ణుని ప్రేమిస్తారు. డూ యు నో వాట్ శ్రీకృష్ణ ఇస్? తెలియదు. అది తెలియాలి అంటే నీ ఉపాసన స్థాయిలో ఉండి గోపికల స్థాయికి వెళ్తే కృష్ణుడు ఎవరో తెలుస్తుంది. తుకారాం స్థాయికి వెళ్తే కృష్ణుడు ఎవరో తెలుస్తుంది. వాళ్ళతో ఏకాత్మభావం పొందారు. అలాగే సాయిబాబా పట్ల అజ్ఞానం చేత మాట్లాడటమే తప్ప ఆయన గురించి సచ్చరిత్రది అంటే మన దృష్టిని బట్టి సృష్టి అండి. నా దృష్టే పచ్చకామలు వచ్చినప్పుడు లోకం అంతా పచ్చగా ఉంటుంది. నేను చూసే దృష్టి ఒక్కడ దృష్టి అయితే నాకు ఆ ప్రతిదీ కూడా అట్లా కనిపిస్తుంది. అలా కాకుండా నేను సత్యాన్ని తెలుసుకోవాలి, అసలు వాస్తవం ఏమిటి అని గనక మనం వెళ్ళినట్టయితే శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు, నీకు అన్నీ అర్థం కావు. ఇప్పుడు ఈ మహాత్ముల యొక్క చరిత్రలు టెక్స్ట్ బుక్స్ కాదండి అవి. అవి చందమామ పుస్తకాలు కాదవి. నువ్వు చదివితే అర్థమయ్యేవి కావు. నీకు వచ్చిన డౌట్ని తెలిసిన వాళ్ళని ప్రశ్నించి తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. కాబట్టి కేవలం విమర్శ వల్ల
వాళ్ళకి నష్టమే తప్ప ప్రయోజనం లేదని తెలుసుకోలేరు. మానవత్వమే నా మతం, అదే నా అభిమతం అని చెప్పినటువంటి సాయిబాబాను ఒక మతంలో, ఒక మతం చట్టంలో ఇమర్చాలని ఇటీవల కొంతమంది చూస్తున్నారు. అసలు సాయిబాబా ఏ మతానికి చెందిన వ్యక్తి? మంచి ప్రశ్న. ఎప్పుడైతే సాయిబాబా విశాలతత్వం, ప్రేమతత్వం అన్నామో అది యూనివర్సల్. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మతం అంటే ఏంటండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే పరిమితమైంది. అనంతతత్వాన్ని తీసుకొచ్చి పరిమితత్వంలో పెట్టాలనుకోవటమే అజ్ఞానం, అది అసంభవం. కాబట్టి ఇది ఎప్పటికీ అయ్యే పని కాదు. సాయిబాబా మతం మానవత్వం, ఆయన తత్వం ప్రేమతత్వం. ఇది అర్థం చేసుకుంటే అందరికీ ఆనందంగా ఉంటుంది. అయితే అద్వైత భావన, ఏకత్వ సాధనే సాయి తత్వంగా, సాయి యొక్క జీవన పరమార్థంగా చెబుతూ ఉంటారు. ప్రధానంగా సాయిబాబా మూర్తిమత్వం ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి? ఒకటేనండి, సాయిబాబా తత్వం మనం దాన్ని ఎట్లా ఆచరించాలంటే ఒక సింపుల్, తోటి వాడిని ప్రేమించు, ఎవరిని ద్వేషించకు, లవ్ ఆల్. అప్పుడు ఏమవుతుంది అంటే నీలో ఒక రకమైనటువంటి దివ్యత్వం ప్రారంభమవుతుంది, ఆనందం నీకు అప్రయత్నంగా వస్తుంది. సాయిబాబా జీవిత చరిత్ర మనం సమగ్రంగా పరిశీలించినట్లయితే ఆయన 1918 వరకు షిరిడీలోనే ఉండి సమాజ చెందే వరకు అక్కడే ఉన్నారు. అయితే ఒక పాడుబడిన మసీదును తన ఆవాస స్థానంగా చేసుకున్నారు. దానికి ద్వారకామాయిగా నామకరణం చేశారు. స్వతహాగా సాయిబాబా కృష్ణ భక్తుడు అని మనకి ఆ గ్రంథం చదివితే స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ వైరుధ్యాలు, ఈ పరస్పర విరుద్ధ భావాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే వాస్తవంగా సాయిబాబా ఎవరి భక్తుడు కాదు, ఆయనే పరబ్రహ్మ స్వరూపం అయి ఉన్నారు. ఎక్కడన్నా చెప్పారా సచ్చరిత్రలో అంటే ఆయన చెప్పకనే చెప్పారు. అయితే ఎవరు కూడా నిజంగా భగవంతుడు, నేను భగవంతుని చెప్పరు. సాయిబాబా అంటే కృష్ణ భక్తులకి కృష్ణుల్లా కనిపించారండి, రామ భక్తులకి రాముల్లా దర్శనం. యద్భావం తద్భవతి. ఆయన పరిపూర్ణమైనటువంటి స్థితి కాబట్టి ఆయనలో అన్ని దేవతామూర్తులు మనకి కనిపించాయి. కాబట్టే బూటి కృష్ణ మందిరాన్ని నిర్మించమని చెప్పారు. నీ కృష్ణుడిని నేను కాదా అని చెప్పారు. అలాగే ఈశ్వరుడు యొక్క శివలింగం వస్తే మేఘశ్యాముడికి ఇచ్చి ఈశ్వరుని పూజించుకొని చెప్పారు. అలాగే శ్యామాకి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఇచ్చారు. కాబట్టి యద్భావం తద్భవతి. నీ బాబా ఇంకో సందర్భం చెప్తారు, అరే నిన్ను బట్టి నేను, అంటే నీ భావం ఎట్లా ఉందో దానికి తదనుగుణంగా నేను అటొస్తా, నిన్ను స్లోగా మార్చి నా వైపు తీసుకొస్తా. ఇది పద్ధతి. అంటే నేను ఇక్కడే ఉంటాను అక్కడ అంటే పని కాదండి. నీకేం కావాలో కోరికలు తీరుస్తారు సాయిబాబా. తీర్చి నిన్ను సంస్కరించి నీకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి నిన్ను పరమాత్మ మళ్లించడమే సాయిబాబా యొక్క ప్రధాన తత్వాన్ని మనకు అర్థం. ప్రసాద్ గారు, షిరిడీ సాయిబాబా దివ్యతత్వాన్ని, షిరిడీ సాయి అందించినటువంటి దివ్య మార్గాన్ని, షిరిడీ సాయిబాబా విశ్వ సమాజ్ పేరిట మీరు ఒక ప్రత్యేకమైన ఒక సంస్థను స్థాపించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు మీ సంస్థ ద్వారా ప్రధానంగా సాయి తత్వాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు? సాయి అందించినటువంటి జీవన సూత్రాలని ఈ ఆధునిక యువతకు, ముఖ్యంగా ఆధునిక జీవన మార్గానికి ఏ విధంగా సమ్మేళనం చేస్తున్నారు? మేము చేస్తున్నది ప్రధానంగా హ్యాపీ లివింగ్ అనే ప్రోగ్రాం ఒకటి చేస్తామండి. అది ఏమిటి అంటే సాయిబాబా వారు చెప్పినటువంటి బోధ. అసలు ఒకటి సాయిబాబా వారి బోధన చెప్పకూడదు, అది సత్య బోధ. ఒకటి ఉన్నదండి, ఏది వాస్తవం అదే చెప్పారు, అంతే. ట్రూత్. ఆ ట్రూత్కి వెళ్ళే మార్గాన్ని మనం చక్కగా దాన్ని ఆ హ్యాపీ లివింగ్ అని ఒక దీని మీద అంటే విచారణ మార్గాన్ని ఇస్తామండి. దానివల్ల ఏంటంటే త్వరితగతిన ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళు తొందరగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది శ్రద్ధాభక్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కార్యక్రమంలో చేరి నిజమైనటువంటి ఆనందం ఎక్కడ ఉందో దానికి మార్గనిర్దేశనం చేస్తుంది ఈ హ్యాపీ లివింగ్ అనే ప్రోగ్రాం. అయితే ప్రేమ, సత్యం, శాంతి, ఈ దయ ఇలాంటి ఒక మౌలికమైనటువంటి ఉదాత్త భావాల నేపథ్యంగా సాయిబాబా దివ్యతత్వం కొనసాగింది, ఆయన ఉపదేశ సారం కొనసాగింది. అయితే ముఖ్యంగా నేటి ఆధునిక తరం సాయి అందించినటువంటి జీవన సూత్రాలను సమన్వయం చేసుకుంటూ ఒత్తిళ్లను కానివ్వండి, ఆందోళనలు కానివ్వండి, ఒక విచారణ, ఒక రోగగ్రస్తమైన దుఃఖపూరితమైనటువంటి జీవితాల నుంచి ఏ విధంగా బయటపడాలి? హ్యాపీ లివింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఎందుకంటే దాదాపు 30-40 సంవత్సరాల అనుభవం అండి నాది. బాల్యం నుంచి ఉన్నటువంటిది. మహాత్ముల దర్శనం ఇవన్నీ. సాయిబాబా ఎవరని వీళ్ళు కాదు ప్రశ్న వేసింది. నేను ఒక సందర్భంలో కొన్ని 100 ప్రశ్నలు వేసుకున్నా. అంటే నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావా, నీకు సాయిబాబా దైవం అని ఎట్లా తెలుసు అనే ప్రశ్నలో నుంచి పుట్టుకుని వచ్చింది ఇది. కాబట్టి దీంట్లో ఎంత ఒత్తిడి ఉన్నా సరే, అంటే మైండ్ మేనేజ్మెంట్ అండి ఒక రకంగా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మీ దుఃఖానికి కానీ ఆనందానికి కారణం మైండ్. ఆ మైండ్ని అర్థం చేసుకోవటం ఎట్లా, అక్కడి నుంచి మొదలవుతుంది ఈ కార్యక్రమం. కాబట్టి దీంట్లో మానసిక ఒత్తిడిని కానివ్వండి, ఒకదాన్ని ఎలా మనం సాధించాలి అనేటువంటిది కానీ, దేన్ని సాధించాలి, ఏది సాధిస్తే మనకు ప్రయోజనం ఉంటుంది నిజంగా,
మానసిక స్థితి, ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఈ ప్రపంచం పట్ల నా దృష్టి ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే నేను ఏ బాధ లేకుండా హ్యాపీగా ఆనందంగా సజావుగా ఆలజాలంగా ఈ ప్రపంచంలో నేను బతకగలదు అనేటువంటి ప్రధాన అంశాల భూమికగా నడుస్తుంది ఈ హ్యాపీ లివింగ్ ప్రోగ్రామ్. ప్రసాద్ గారు, సాయిబాబా జీవన మార్గ సరళిని, ఆయన అందించినటువంటి దివ్య సందేశాన్ని, ఆయన అవతార మూర్తిమత్వాన్ని, ఆ సందేశ స్ఫూర్తిని ఈ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు సమగ్రంగా మీరు అందించారు. అలాగే సాయిబాబా తత్వంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాల్ని ఈ కార్యక్రమం ద్వారా మాకు సమగ్రంగా తెలియజేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈటీవీ ప్రేక్షకులకి, ఈటీవీ వారికి ధన్యవాదాలు. నమస్కారం. పరిపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణ వైరాగ్యం, అపార కారుణ్యాల త్రివేణి సంగమం షిరిడి సాయిబాబా. ప్రేమ, సత్యం, దయ, శాంతి, సహనం వంటి ఉదాత్త భావాల ఆలంబనగా సాయిబాబా ప్రేమతత్వం ఆనంద మార్గం కొనసాగింది. మాననీయమైన మానవీయ విలువలకు సాయిబాబా పట్టం కట్టారు. నా జీవితమే నా సందేశం అని తన భక్తులకు సందేశం అందించారు. అలాంటి సాయిబాబా విశ్వ విరాణమూర్తిగా కలకాలం వర్ధిల్తూనే ఉంటారు. సాయి అందరివాడు, ఆపద్బంధువు, ఆత్మీయ సింధువు. అలాంటి సాయిబాబా దివ్యకరుణ మన అందరిపై సర్వదా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం. బాబా షిరిడి